ఇవాళ మనం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ హాస్పిటల్, కరీంనగర్. సో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే, ఒక కపుల్కి ఎప్పుడైనా 2 to 3 ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయితే మనం దానిని మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైతే యూజువల్లీ చాలా తక్కువ మందే ఉంటారు. బట్ వన్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని, మేము చేసేది ఏంటి అంటే సైకలాజికల్ సపోర్ట్. సో ఐవీఎఫ్కి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే 100% సక్సెస్ అనేది యూజువల్లీ ఉండదు. సో సక్సెస్ రేట్స్ అనేవి మనం యూజ్ చేసే టెక్నిక్స్ని బేస్ చేసుకొని 60 to 70% మధ్యలో ఉంటాయి. సో అలా చేసినప్పుడు యూజువల్లీ చాలామంది కపుల్స్ 1, 2 ఆర్ మ్యాక్సిమం 3 ఐవీఎఫ్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంటుంది. బట్ కొంతమంది ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 or 3 గుడ్ అటెంప్ట్స్ వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవాల్యుయేషన్. సో ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని థరోగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ హిస్టరీ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఇంతకుముందు ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము థరోగా పరిశీలన చేస్తామన్నమాట. సో అందులో మనం తెలిసే విషయాలు ఏంటి అంటే, మెయిన్గా చూసే విషయాలు ఏంటి అంటే, వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో అవి ఆప్టిమల్గా ఉన్నాయా, లేదు అంటే లో రిజర్వ్లో ఉన్నారా, లేదు అంటే హై రిజర్వ్ అంటే పీసీఓఎస్ పేషెంట్స్లో హై ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే స్పర్మ్ పారామీటర్స్లో మనం చూసుకుంటే తక్కువ కౌంట్ కానీ తక్కువ మొటిలిటీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేస్తాం. సో అవి చూశాక వన్స్ నెక్స్ట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక వాళ్ళ డ్యూరింగ్ ద స్టిమ్యులేషన్ వాళ్ళ రెస్పాన్స్ టు స్టిమ్యులేషన్ ఎలా ఉంది అనేది కూడా చూస్తామన్నమాట. సో దీనిని మనం ఎలా చూస్తామంటే, యూజువల్లీ పేషెంట్స్ కొంతమంది లో రిజర్వ్ ఉన్న వాళ్ళైనా, కొంతమంది నార్మల్ రిజర్వ్ ఉండి, లేదు అంటే కొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్ కూడా మనకి ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక వాళ్ళ గ్రోత్ రేట్ అనేది ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడం అనేది కొంతమందిలో చూస్తుంటాం. సో ఇటువంటి పేషెంట్స్ని మనము ఏం చేస్తామంటే, కొంచెం డోసెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ తీసుకోవడము, లేదు అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్ కూడా ఇటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి హిస్టరీ అంటే ప్రీవియస్ ఐవీఎఫ్లో వాళ్ళకి హిస్టరీ ఆఫ్ పూర్ రెస్పాన్స్ ఏదైనా ఉందా అనేది మనం చూస్తామన్నమాట. సో యూజువల్లీ ఈ పూర్ రెస్పాండర్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ టైం స్టిమ్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం ఆల్టర్ చేసి స్టార్టింగ్ నుంచే డోసెస్ వాళ్ళకి అడ్జస్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఇంతకుముందు ట్రై చేసిన ప్రోటోకాల్ కాకుండా డిఫరెంట్ ప్రోటోకాల్ ట్రై చేయడానికి వి విల్ సీ. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ లైక్ గ్రోత్ హార్మోన్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ లో డోస్లో ఇలాంటివి మనం ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవడానికి వి విల్ ట్రై, సో దట్ డిస్టిమ్యులేషన్లో వాళ్ళకి కొంచెం బెటర్ రెస్పాన్స్ రావడానికి మనం ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టిమ్యులేషన్ ఆన్ ద డే ఆఫ్ పికప్ వాళ్ళ ఊసెట్ రిట్రీవల్ ఎలా ఉంది అంటే, మనకి ఎక్స్పెక్టెడ్ దానికి వచ్చిన ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎగ్ క్వాలిటీ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఊసైట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం టెస్ట్ చేస్తాం. సో ఊసైట్ క్వాలిటీ అనేది మనకి యూజువల్లీ గుడ్ క్వాలిటీ, యావరేజ్ క్వాలిటీ ఆర్ పూర్ క్వాలిటీ అని ఎంబ్రియాలజిస్ట్ అనే వాళ్ళు యూజువల్లీ మెన్షన్ చేస్తారు. సో ఇందులో వాళ్ళు గుడ్ అండ్ యావరేజ్ క్వాలిటీ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే, మళ్ళీ మనం ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. బట్ యూజువల్లీ పూర్ క్వాలిటీ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే మనము మళ్ళీ రీఅడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే దిస్ టైం కూడా వాళ్ళకి ఇన్ కేస్ రెస్పాన్స్ అంటే పూర్ క్వాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఐవీఎఫ్ సక్సెస్ అనేది వీరిలో ఇంకొంచెం మనకి తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ ఐవీఎఫ్ అనేది మనం క్లియర్గా ఎవాల్యుయేట్ చేస్తాము. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పర్మ్ పారామీటర్స్. ఇందులో మనం యాజ్ యూజువల్గా స్పర్మ్ యొక్క కౌంట్, మొటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనేది చూస్తాము. అండ్ దానితో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పర్మ్ డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాము. ఇది ఏంటి అంటే, స్పర్మ్ పారామీటర్స్ నార్మల్గా ఉన్నా కూడా కొంతమంది పేషెంట్స్కి లోపల స్పర్మ్ హెడ్లో ఏదైతే డిఎన్ఏ ఉంటుందో దాంట్లో చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫ్రాగ్మెంటేషన్ అనేది అవుతుంది. సో బాగా ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం డిఎఫ్ఐ అని అంటాం. సో ఈ హై డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్స్లో ఏమవుతుంది అంటే, ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, లేదు అంటే ఎంబ్రియో క్వాలిటీ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, లేదు అంటే ఇన్ కేస్ ఫామ్ అయినా కూడా అబార్షన్స్కి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఎంబ్రియో యొక్క డిఎన్ఏ పైన కూడా ఈ స్పర్మ్ డిఎఫ్ఐ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని మనం ఎవరైతే ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కనుక ఇంతకు ముందు స్పర్మ్ డిఎఫ్ఐ అనేది
అనేది టెస్ట్ అవ్వకపోతే మనం ఫస్ట్ స్పర్మ్ డిఎఫ్ఐ అనే టెస్ట్ చేసి అకార్డింగ్లీ ఇన్ కేస్ నార్మల్గా ఉంటే మనం మళ్ళీ సేమ్ ఇక్సీ టెక్నికే యూస్ చేస్తాము. అంటే ఎజాక్యులేటరీ స్పర్మ్నే తీసుకొని మళ్ళీ దాన్ని ఇక్సీ చేస్తాం అనుకోండి. లేదు కొంచెం అబ్నార్మల్గా ఉంది అంటే మనం మెడికేషన్స్ పెట్టి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని తగ్గించడానికి విల్ ట్రై. ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ స్పర్మ్ డిఎఫ్ఐ కనుక వెరీ హై ఉంది అంటే అటువంటి స్పర్మ్స్కి ఏంటి అంటే యూజువల్లీ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెరీ హై పేషెంట్స్కి ఇన్ కేస్ మెడిసిన్స్తో కూడా తగ్గని పేషెంట్స్కి యూజువల్లీ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లీ టెస్టిక్యులర్ స్పర్మ్ అనేది తీసుకొని ఆ స్పర్మ్లో యూజువల్లీ డిఎన్ఏ డ్యామేజ్ ఎట్ ద సైట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి డిఎన్ఏ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి స్పర్మ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ స్పర్మ్ని మనం మిక్సీకి యూజ్ చేయడం జరుగుతుంది. సో అలా యూజ్ చేసిన స్పర్మ్ తోటి ఏంటంటే యూజువల్లీ ఎంబ్రియో గుడ్ క్వాలిటీ ఫామ్ అవ్వడం, లేదు అంటే మనకి మధ్యలో అబార్షన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అండ్ ఎంబ్రియో క్వాలిటీ. సో ఎంబ్రియో క్వాలిటీ వాళ్ళకి ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్స్లో ఎలా ఫామ్ అయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంబ్రియో అనేది ఫస్ట్ డే 5 ఏదైతే మనం బ్లాస్టోసిస్ట్ అని అంటామో ఆ డే 5 ఎంబ్రియో వరకు మనకి రీచ్ అయిందా లేదా అనేది చూస్తాము. సో బ్లాస్టోసిస్ట్ అనేది యూజువల్లీ మనకి ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏవైతే హెల్దీ ఎంబ్రియోస్ ఉంటాయో అవే మనకి డే 3 స్టేజ్ని దాటి డే 5 స్టేజ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆ పేషెంట్స్కి డే 5 ఎంబ్రియో అనేది ఫామ్ అయిందా లేదా అనేది చూస్తాము. అండ్ తర్వాత డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీ ఎలాంటిది ఫామ్ అయింది అంటే మంచి క్వాలిటీ ఎంబ్రియోసేనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది అనేది చూస్తాం. సో దీన్ని మనము ఏబిసి అని 3 గ్రేడింగ్స్ ఇస్తాం. యూజువల్లీ ఏ అండ్ బి ఎంబ్రియోస్ క్వాలిటీ ఎంబ్రియోస్కి ఏంటి అంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇంప్లాంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో సి క్వాలిటీ ఎంబ్రియోస్ కనుక వాళ్ళకి ఫామ్ అయితే యూజువల్లీ దానికి మనకి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్స్ మనకి ఎగ్, స్పర్మ్ అండ్ ఎంబ్రియో క్వాలిటీ మనం అసెస్ చేశాక నెక్స్ట్ ఏంటి అంటే యూట్రస్ ఎలా ఉంది. సో డీటెయిల్డ్ స్కానింగ్ అనేది ఒకటి చేస్తామన్నమాట. సో మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే యూట్రస్ లోపల ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. సో మనం యూట్రస్లో ఇట్లాంటివి ఏమైనా కండిషన్స్ ఎడినోమయోసిస్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తామన్నమాట. ఇన్ కేస్ మనకి దాని ఎఫెక్ట్ ఏమైనా మనకి ఎంబ్రియోస్ మీద పడుతుంది ఇండైరెక్ట్గా అని అనిపిస్తే అవి మనం క్లియర్ చేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్రైన్ లైనింగ్. సో యూట్రైన్ లైనింగ్ కూడా మనకి అడిక్వేట్గా మంచిగా ఫామ్ అవుతుందా లేదా అని చూస్తాం. సో నార్మల్ ఎండోమెట్రియం రేంజ్ ఏంటి అంటే మనకి 8 to 12 mm ఉన్నప్పుడు మనకి ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్ కానీ తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే థిన్ ఎండోమెట్రియం అంటే లెస్ దాన్ 7 mm, లెస్ దాన్ 6 mm ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి పేషెంట్స్లో నెక్స్ట్ టైం ఎండోమెట్రియం ఇంప్రూవ్ చేయడానికి మనం కావాలంటే హిస్ట్రోస్కోపిక్ హెల్ప్ తీసుకొని దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ట్రీట్ చేసి ఎండోమెట్రియం ఇంప్రూవ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్రైన్ షేప్ కూడా నార్మల్ ఉందా లేదా. కొంతమందిలో ఏంటంటే షేప్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి పేషెంట్స్కి కూడా ఫస్ట్ 3D క్యావిటీ షేప్ అనేది చూసి మనం ఏదైనా కరెక్షన్స్ చేసుకోగలిగితే చేసుకొని అండ్ నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు మనకి లోపల క్యావిటీలో కూడా మనకి లీజన్స్ ఉండొచ్చు లైక్ పాలిప్స్ కానీ లేదు అంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం. సో ఇటువంటి కండిషన్స్ ఏమున్నా కూడా మనం క్లియర్ చేసుకొని దాని తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ ఇన్ సమ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే చూడ్డానికి మనకి స్కాన్లో లైనింగ్ కానీ దాని క్వాలిటీ కానీ దాని బ్లడ్ ఫ్లో కానీ ఎవ్రీథింగ్ బాగున్నా కూడా మనకి యాక్చువల్గా లోపల మైక్రోస్కోపిక్గా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో మనకి ఫెయిల్ అయిన పేషెంట్స్కి యూజువల్లీ వీ టేక్ అప్ ఫర్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ. సో ఇందులో ఏంటంటే స్కాన్లో మనం ఏదైతే రిఫ్లెక్షన్ చూస్తామో దాని బేసిస్ మీద కాకుండా డైరెక్ట్లీ మనం ఒక కెమెరా అనేది యూట్రస్ లోపలికి పంపించి యూట్రస్లో ఏదైనా వెరీ మైనర్ డిఫెక్ట్స్ లైక్ మైక్రోపాలిప్స్ కానీ లేదు అంటే ఇన్ఫెక్షన్స్ ఉండేలాగా కొన్ని అడేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసి ఇన్ కేస్ ఏమైనా ఉంటే మనం దానిని ఇన్ఫెక్షన్స్ని యూజువల్లీ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని అంటాం. సో అటువంటి కరెక్షన్స్ ఏమైనా చేసుకోగలిగితే ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ చేసేసి ఆ యూట్రస్ లోపల ఉన్న లీజన్స్ అన్నీ క్లియర్ చేసి నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది.
అండ్ దీనితో పాటు యూజువల్లీ మనం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న కేసెస్కి సజెస్ట్ చేసే టెస్ట్ ఏంటి అంటే కపుల్ క్యారియోటైపింగ్. అంటే చూడ్డానికి బయటికి మేల్ పార్ట్నర్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు నార్మల్గా ఉన్నా కూడా వారి లోపల ఏదైనా జన్యుపరమైన అన్డిటెక్టెడ్ మైనర్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో అది మనము క్యారియోటైపింగ్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నార్మల్గా 46 క్రోమోజోమ్స్ అనేవి ఉన్నాయా లేదా, లేదు అంటే ఏమైనా చిన్న స్ట్రాండ్స్ ఏమైనా మిస్ అయినాయా అనేది మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా మనకి అబ్నార్మాలిటీస్ దొరికితే మనం ఫర్దర్ ప్లానింగ్ అనేది చేస్తాం. లేదు కపుల్ క్యారియోటైపింగ్ రెండు నార్మల్గా వచ్చినా కూడా మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎంబ్రియో పైన ఈసారి బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని తీసుకొని ఆ బ్లాస్టోసిస్ట్ మంచి గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియో తీసుకొని ఆ ఎంబ్రియో పైన మనము జెనెటిక్ టెస్టింగ్ చేయొచ్చు. అంటే పేరెంట్స్ ఇద్దరికి క్యారియోటైపింగ్ నార్మల్ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకి ఎంబ్రియోలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉండొచ్చు. సో దీనిని మనము యూజువల్లీ పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే టెస్ట్ ద్వారా మనం ఆ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోలో ఏవైతే 100 to 120 సెల్స్ ఉంటాయో దాంట్లో ఒక 3 to 5 సెల్స్ ఆర్ 5 to 8 సెల్స్ అనేవి బయాప్సీ చేసి ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఆ పీజీటీఏ టెస్టింగ్ చేయించి ఆ సెల్స్ని మనము జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాము. సో అప్పుడు ఆ ఎంబ్రియో కరెక్ట్ 46 క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియోని మనం యూప్లాయిడ్ ఎంబ్రియో అని అంటాము. సో అదే క్రోమోజోమ్స్ కరెక్ట్గా లేని ఎంబ్రియోస్ని ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం వీళ్ళకి మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్న పేషెంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైతే యూప్లాయిడ్ ఎంబ్రియో అంటే జెనెటికల్గా కూడా జస్ట్ చూడ్డానికే కాకుండా లోపల జెనెటికల్గా కూడా మనకి నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ యూప్లాయిడ్ ఎస్ఈటీ ద్వారా ఏంటి అంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ సక్సెస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఏంటి మనకి ఇమ్యూనాలజికల్ ఆస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇమ్యూనాలజికల్లీ అంటే పేషెంట్స్కి కొంతమందికి ఏంటి అంటే చూడ్డానికి యూట్రస్ బాగానే ఉంటుంది, ఎంబ్రియో కూడా బాగానే ఉంటుంది అండ్ యూప్లాయిడ్ ఎంబ్రియో ఇలా ట్రాన్స్ఫర్ చేసినా కూడా కొంతమంది యూట్రసెస్ ఏంటి అంటే ఇమ్యూనాలజికల్లీ అంటే వేరే వాళ్ళ సెల్స్ని, ఎందుకంటే మనకి ఎంబ్రియోలో హాఫ్ మాత్రమే ఒక ఫీమేల్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఇంకొక హాఫ్ ఏంటి అంటే హస్బెండ్ అనేది కంప్లీట్లీ జెనెటికల్లీ అదర్ సెల్ కాబట్టి రిజెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా యూట్రస్ అనేది ఫీటస్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ వెరీ రేర్ సెట్ ఆఫ్ పేషెంట్స్లో ఏంటి అంటే ఈ ఎంబ్రియో అనేది ఆ బయట యొక్క డిఎన్ఏ మెటీరియల్ని అది డిటెక్ట్ చేసి కంటిన్యూస్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళకి మనకి ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ కొన్ని ఎల్ఐటి అని ఇలాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేసి వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం జరుగుతుంది.